హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాంక్ స్లేట్. తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్లో భాగంగా ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి నది నుండి రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా దాదాపు 240 టీఎంసీల నీటిని 1832 కిలోమీటర్ల మేర ప్రవహించేలా చేయడం కోసం దారి పొడవునా 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను ఏర్పాటు చేస్తూ మొత్తంగా 80,140 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు కింద 134.5 టీఎంసీల నీటిని ఉపయోగించడం ద్వారా 18.25 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు సాగులోకి తేవడం, మరో 34.5 టీఎంసీల నీటిని సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ వంటి వివిధ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టులో 18.80 లక్షల ఎకరాలను స్థిరీకరించడం. మొత్తంగా చూస్తే 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల త్రాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీల నీటిని, ప్రాజెక్టు దారి పొడవునా ఉండేటువంటి గ్రామాల త్రాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని, పారిశ్రామిక అవసరాల కోసం మరో 16 టీఎంసీల నీటిని అందించనుంది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడం కోసం అవసరమైనటువంటి విద్యుత్తు 4,627 మెగావాట్లు. అమెరికా, ఈజిప్టు దేశాల్లో ఇప్పటికే ఉన్నటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తలదన్నేలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మారనుంది. ఈ ప్రాజెక్టు కింద నిర్మించినటువంటి సర్జిపూల్లు ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో 20 జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరనుంది. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు వీలైతే గోదావరి నదిపై గల వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన మన ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టును అర్థం చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుందన్నమాట. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పైన యాడ్ కార్డ్స్లో కూడా ఇస్తున్నాను, వీలైతే చూడండి. ఈ ప్రాజెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ మ్యాప్ ఇది. అదేవిధంగా ఇది తెలంగాణ మ్యాప్లో ఏ విధంగా విస్తరించి ఉంది అనే అంశాన్ని ముందుగా తెలుసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఎత్తిపోతల పథకం. గోదావరి నది నీటిని రివర్స్ పంపింగ్ చేయడం అంటే ఇలా వెనక్కి మళ్లించడం అన్నమాట. గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ చేయడం కోసం 20 పంప్ హౌజులు, 20 రిజర్వాయర్లు, కాలువలు, సొరంగాలు ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రధాన ప్రాజెక్టులను కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద నిర్మించేటువంటి మెయిన్ బ్యారేజీ ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోస్తారు. ఇక్కడి నుండి పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద సాగర్ అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలిస్తారనమాట. ఇక్కడ నుండి మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరుకు, ఈ మిడ్మానేరు నుండి ఒక లింక్ మనకి ఇక్కడ అప్పర్ మానేరు వరకు వెళ్తుంది. మిడ్మానేరు నుండి మరో లింక్ ఇటు కింది వైపుకు సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ వరకు తీసుకొస్తారు. దాని నుండి కొండపోచమ్మ సాగర్లోకి చివరికి షామీర్పేట ట్యాంక్ వరకు కూడా ఈ లింక్ అనేది ఒకటి ఏర్పాటు చేయనున్నారనమాట. ఈ షామీర్పేట ట్యాంక్ నుండే మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించిన తాగునీటి అవసరాల కోసం తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మల్లన్న సాగర్ రిజర్వాయర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉన్నది. ఇక్కడ నుండే మనకు మరో లింక్ ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలోకి గోదావరి నీటిని తరలించేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. మరోవైపు సింగూరు ప్రాజెక్టులోకి కూడా ఈ నీటిని కలపనున్నారనమాట. ఈ సింగూరు ప్రాజెక్ట్ నుండి నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ వరకు కూడా ఈ లింక్ ఏర్పాటు చేయబడుతుంది. ఓవరాల్గా చూస్తే మ్యాప్ను మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నీటిని మనకు వివిధ రిజర్వాయర్ల ద్వారా తరలిస్తూ మనకు అక్కడ ఉన్నటువంటి సాగునీరు, తాగునీరు అవసరాలు తీరుస్తూ చివరికి మళ్ళీ గోదావరిలోకి కలపడం అనేటువంటిది ఒక రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణం జరుగుతుంది.
ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క బ్లూ ప్రింట్ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీడిజైన్ చేయడం ద్వారా నిర్మిస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీడిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటో ఫస్ట్ చూద్దాము. ఆ తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏదైతే రీడిజైన్లో భాగంగా అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్ట్ అనేది కూడా ఒకటి నిర్మిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చూద్దాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 7 లింకులు 28 ప్యాకేజెస్పై పూర్తి డీటెయిల్డ్ అంశాలు మనం చూస్తాము. ఇక చివరగా ప్రాజెక్టు యొక్క ముఖ్యాంశాలు, విశిష్ట లక్షణాలు ఏమున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఏ ప్రాజెక్టు గురించి అయినా కానీ చదివేటప్పుడు మనకు కొన్ని ముఖ్యమైన పదాల గురించినటువంటి అర్థం తెలిసి ఉండాలి. వాటి గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనము బ్యారేజీ మరియు రిజర్వాయర్కు ఉన్నటువంటి తేడా ఏందో చూద్దాము. ఈ రెండు కూడా నది యొక్క నీటి కాలువలకు అడ్డంగా నిర్మించేటువంటివే. అయితే బ్యారేజీ అనేది మాత్రం నీటి ప్రవాహాన్ని దారి మళ్లించడానికి వాడతారు. బ్యారేజీ నిర్మాణము నీటి ప్రవాహాన్ని దారి మళ్లించడానికి వాడతాం. అదే రిజర్వాయర్ అనేది నీటి నిల్వ కోసం నిర్మించబడుతుంది. అంటే నీటి ప్రవాహం ఇలా ఉందనుకోండి, దీనికి అడ్డంగా మనం రిజర్వాయర్ నిర్మిస్తే అది నీటిని నిల్వ ఉంచుతుంది. కానీ బ్యారేజ్ అనేది నీటిని నిల్వ ఉంచడం కాకుండా దాని ప్రవాహ దిశను మార్చడానికి ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ ఎఫ్ఆర్ఎల్, దీనిని ఎక్స్పాండ్ చేస్తే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అని అంటాం అనమాట. ఒక రిజర్వాయర్లో నిల్వ చేయగల గరిష్ట నీటి మట్టం యొక్క ఎత్తునే ఎఫ్ఆర్ఎల్ అని అంటాం. ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుంటే ఇదంతా కూడా నీటిని నిల్వ చేసినటువంటి రిజర్వాయర్ అయితే దీని యొక్క ఎత్తు గరిష్టంగా ఎంత నీటిని నిల్వ చేయగలుగుతామో ఆ ఎత్తును మనం ఎఫ్ఆర్ఎల్గా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ టీఎంసీ అనేటువంటి పదం చాలాసార్లు వింటుంటాం. ఈ టీఎంసీ అనేది టీఎంసీ అంటారు, అదేవిధంగా టీఎంసీ ఎఫ్టీ అని కూడా అంటారు. టీఎంసీని ఎక్స్పాండ్ చేస్తే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్లు అనమాట. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్లు. టీఎంసీని నీటి ఘనపరిమాణం కొలవడానికి వాడతారు. సామాన్యంగా మనము నీటిని లీటర్లలో కొలుస్తుంటాం. అది నీటి ఘనపరిమాణానికి ఒక బేసిక్ కొలమానం అనమాట లీటర్లు అనేటివి. అలా రిజర్వాయర్లలో ఉండేటువంటి నీటి ఘనపరిమాణం చెప్పడానికి టీఎంసీని వాడతాం. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ రిజర్వాయర్ అనమాట. టీఎంసీ నీటి ఘనపరిమాణపు కొలమానంగా చెప్పాలి. ఒక టీఎంసీ అనేది దాదాపు 2832 కోట్ల లీటర్లకు సమానం. నెక్స్ట్ మనం క్యూసెక్ అనేటువంటిది వాడుతుంటాం. క్యూసెక్ అనేది నీటి ప్రవాహ రేటును తెలియజేస్తుంది. క్యూసెక్ అని ఇట్లా 2 పదాలుగా విభజించవచ్చు. క్యూ అంటే క్యూబిక్ ఫీట్ వాటర్ అనమాట, సెకండ్ కాలంలో అని అర్థం చేసుకోండి. క్యూసెక్ అంటే ఒక రిజర్వాయర్లో ఉండేటువంటి నీరు ఉంటుంది కదా, అది విడుదల చేసినప్పుడు సాధారణంగా ఒక సెకండ్ కాలంలో ఎంత నీరు పోతుంది ఇక్కడ నుంచి అనేది చెప్పేది అనమాట క్యూసెక్. నీటి ప్రవాహ రేటు ఒక సెకండ్ కాలంలో ఎన్ని క్యూబిక్ ఫీట్ల నీరైతే పోతుందో అన్ని క్యూసెక్ల నీరు విడుదల చేయబడిందని అర్థం. ఎగ్జాంపుల్, నీటి ప్రవాహ రేటు ఇక్కడ తీసుకుంటే మనం క్యూసెక్ ఈక్వల్స్ క్యూబిక్ ఫీట్ పర్ వాటర్. ఒక సెకండ్ కాలంలో 1 క్యూబిక్ ఫీట్ వాటర్ పోతే 1 క్యూసెక్ నీరు ప్రవహించిందని చెప్తాం. అదే 10 క్యూబిక్ ఫీట్లు ఒకే సెకండ్ కాలంలో ప్రవహించినట్లయితే దాన్ని 10 క్యూసెక్లో నీటి ప్రవాహం ఉంది అని చెప్తాం అనమాట. అంటే నీరు ప్రవహించేటప్పుడు ఎక్కువ వేగంతో ప్రవహిస్తే ఎక్కువ క్యూసెక్ల నీటిని మోసుకుపోతుందని అర్థం చేసుకోండి. నెక్స్ట్ లిఫ్ట్ అంటే పైకి తీసుకురావడం. నీటిని పల్లపు ప్రాంతాల నుండి ఎత్తైన ప్రాంతాలకు తరలించాలంటే లిఫ్ట్ పద్ధతిని వాడతాం. తెలంగాణలో గోదావరి నది అనేది చాలా పల్లపు ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిని మనం ఇక్కడ దక్షిణం వైపుకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎత్తు ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే మనం నిర్మించేటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులుగా ఉన్నాయి. ఎత్తుకు తీసుకురావాలంటే నీటిని ఎత్తిపోయాల్సిందే. అందుకోసం మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా వాడేటువంటివి పంప్ హౌజ్లు. పంప్ హౌజ్ అనేది ఏం లేదు, ఒక మోటార్ ఏర్పాటు చేసేటువంటి ప్రదేశం అనమాట. నీటిని ఎత్తిపోయడానికి మనం ఇళ్లలో ఏ విధంగా అయితే బోర్లు వాడతామో ఈ పంపులు పెద్ద పెద్ద మోటార్లను వాడేటువంటిది ఈ పంప్ హౌజ్లు అనమాట. నెక్స్ట్ మరొకటి సర్జ్ పూల్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వీటిని సర్జ్ పూల్ అని, సర్జ్ పూల్ ట్యాంక్స్ అని, సర్జ్ డ్రమ్స్ అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే పెద్ద గొట్టపు బావుల వంటి నిర్మాణాలు. ఇది ఒక రిజర్వాయర్ అనుకుందాం.
ఈ రిజర్వాయర్ నుండి నీటిని కాలువల్లోకి వదులుతూ ఉంటాం. ఇలా వదిలే సమయంలో లేదా ఆ నీటిని ఆపే సమయంలో ఉపయోగించే ట్యాప్స్, ఆ వాల్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద విపరీతమైన ప్రెషర్ పెరుగుతూ ఉంటుందన్నమాట. దానిని తగ్గించడానికి ఏం చేస్తారంటే ఈ మధ్యలో సర్జీ పూల్స్ని ఏర్పాటు చేస్తారు. ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ రిజర్వాయర్లో ఉండేటువంటి నీటి ప్రెషర్ పెరిగినప్పుడు ఈ సర్జీ పూల్లోకి ఆ నీరు చేరి ఇలా ఎత్తు పెరుగుతుందన్నమాట, ఇందులోకి నిండిపోతుంది. ఆ విధంగా ఆ వాల్వ్ వద్ద, ట్యాప్స్ వద్ద ప్రెషర్ తగ్గుతుంది అనమాట. ఒత్తిడి తగ్గించే బావుల వంటి నిర్మాణాలని సర్జీ పూల్స్ అని అంటాం. మన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జీ పూల్ల నిర్మాణం జరుగుతోందన్నమాట. నెక్స్ట్ గ్రావిటీ కెనాల్. నీరు ఎత్తు నుండి పల్లానికి ఎటువంటి ఎక్స్ట్రా ప్రెషర్ లేకుండా ప్రవహించేటువంటి కాలువల వంటి నిర్మాణాలు. టన్నెల్స్ అంటే కొండలు, పర్వతాలు ఏమైనా అడ్డొచ్చినప్పుడు నిర్మించేటువంటి సొరంగాలు. ఇది ఓవరాల్గా మనము ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకునే ముందు అర్థం చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా శంకుస్థాపన చేయబడినటువంటి ప్రాజెక్టు. 40,000 కోట్లతో తెలంగాణలో ఉన్నటువంటి పాత 10 జిల్లాల్లో 7 జిల్లాలకు లబ్ధి చేకూరే విధంగా సాగునీరు, త్రాగునీరు కోసం డిజైన్ చేశారనమాట. మొత్తం 160 టీఎంసీ నీటిని ప్రాణహిత నది నుంచి మళ్లించడం ద్వారా వాడుకోవాలని నిర్ణయించారు. అందుకోసం ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి వద్ద మెయిన్ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. దీని ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 152 మీటర్లుగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ నుండి లిఫ్ట్ చేయబడినటువంటి 160 టీఎంసీల నీటిని సేమ్ మన కాళేశ్వరం ప్రాజెక్టు లాగానే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మరలించడం, అటు నుండి మిడ్మానేరు, అటు నుండి చేవెళ్ళ వరకు కూడా ఇక్కడ ఉంటుంది రంగారెడ్డి జిల్లా. చేవెళ్ళ వరకు కూడా ఈ నీటిని తీసుకురావడానికి ఒక భారీ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టడం జరిగింది, కానీ అమలు చేయబడలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీడిజైన్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టుగా దీన్ని మార్చడం జరిగింది. ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీడిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా 3 ఉన్నాయి. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారడం వల్ల మహారాష్ట్రలో ముంపు ప్రాంతాలు ఏర్పడడం ఒక కారణం. అదేవిధంగా తుమ్మిడిహట్టి వద్ద ఏదైతే మెయిన్ బ్యారేజ్ నిర్మించడం జరుగుతుందో అక్కడ నీటి లభ్యత కూడా చాలా తక్కువగా ఉండటం, పర్యావరణ సమస్యలు, అడవి ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడడం, ఈ 3 ముఖ్యమైనటువంటి కారణాల వల్ల ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా ముందుకు తీసుకొచ్చారనమాట. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారడం వల్ల ఏమైందంటే ఈ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. యాక్చువల్గా 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో తుమ్మిడిహట్టి వద్ద మెయిన్ బ్యారేజ్ నిర్మించాలని అనుకున్నప్పటికీ ఈ తుమ్మిడిహట్టి అనేది మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉన్న గ్రామం. ఇక్కడ నిర్మిస్తే మహారాష్ట్రలో ఉన్నటువంటి 3,876 ఎకరాలు ముంపుకు గురవుతోంది. అందుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. మహారాష్ట్ర ఎఫ్ఆర్ఎల్ను 148 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ పెట్టింది. తద్వారా మహారాష్ట్ర ముంపు ప్రాంతాలు కేవలం 255 ఎకరాలకు తగ్గిపోతుంది. అయితే ఇలా తగ్గించడం వల్ల అంచనా వేసినటువంటి నీటి లభ్యత ఏదైతే ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీలు ఉన్నదో అది 44 టీఎంసీలకు పడిపోతుంది. అంటే కేవలం 44 టీఎంసీలను మాత్రమే వాడుకునే అవకాశము ఇలా తగ్గించడం వల్ల ఏర్పడుతుంది. ఆ విధంగా చూసినప్పటికీ గోదావరి రివర్ బేసిన్ వారి అంచనాల ప్రకారం కూడా తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత అనేది కేవలం 160 టీఎంసీలుగానే ఉంది. అదే కాళేశ్వరం రీడిజైన్లో భాగంగా మేడిగడ్డ వద్ద అయితే నిర్మిస్తే నీటి లభ్యత సామర్థ్యము 250 టీఎంసీల వరకు ఉన్నట్లుగా అంచనా వేశారు వాళ్ళు. అందులో నుండి దాదాపు 240 టీఎంసీల వరకు కూడా వాడుకునే అవకాశము ఈ కొత్త కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ వల్ల కలుగుతోందన్నమాట. అందువల్ల కూడా ఈ మెయిన్ బ్యారేజ్ను తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు చేంజ్ చేశారు. అంటే ఈ మేడిగడ్డ వద్ద చూడొచ్చు మనము గోదావరి నది ఇటు నుండి పైనుండి ప్రాణహిత నది కలిసిన తర్వాత ఇటు నుండి కూడా మళ్ళీ మానేరు కూడా కలుస్తుంది. ఈ 3 నదులు కలిసిన తర్వాత మనం మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మిస్తున్నాం కాబట్టి నీటి లభ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఈ ముఖ్యమైనటువంటి కారణాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి
ఏదైతే తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాలనుకున్నటువంటి మెయిన్ బ్యారేజ్ను మేడిగడ్డకు తరలించడం, అయితే తుమ్మిడిహట్టి వద్ద మాత్రం ఒక ప్రాజెక్టును కాళేశ్వరంలో భాగంగానే చేపట్టడం జరుగుతుంది. అది కేవలం ఆసిఫాబాద్ జిల్లాకు పరిమితం చేశారనమాట. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పథకంగా తుమ్మిడిహట్టి అంబేద్కర్ సుజల స్రవంతి పథకంగా దాన్ని మార్పు చేశారు. ఫ్రెండ్స్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణము 2016 మే 2న భూమి పూజతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 7 లింకులుగా 28 ప్యాకేజెస్గా విభజించి నిర్మిస్తున్నారు. మనం కూడా ఈ 7 లింక్స్ ప్రకారమే నేర్చుకుంటే చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఈ 7 లింక్స్పై కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎగ్జాంపుల్, ఇటీవల ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 3వ లింకు నిర్మాణం ఎక్కడి నుండి ఎక్కడ వరకు అని అడిగారనమాట. చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ లింక్ గురించి చూద్దాం. గోదావరి నదిపై ప్రాణహిత ప్లస్ మానేరు కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద ఒక బ్యారేజీ నిర్మాణంతో మన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక ప్రారంభమవుతుంది. అంటే రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి వీలుగా ఇక్కడ బ్యారేజీని నిర్మిస్తున్నారు. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మాణం జరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ యొక్క ఎత్తు 100 మీటర్లు, FRL 100 మీటర్స్ అనమాట. మొత్తం 85 గేట్ల నిర్మాణం ఇది. ఇందులో 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి వీలుగా దీని నిర్మాణం జరుగుతోంది. ఆ నీటిని పంప్ హౌస్ ద్వారా రివర్స్ పంపింగ్ చేస్తారు. ఇక్కడ నుండి ఎత్తిపోసి ఆ నీటిని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే ఉన్నటువంటి అన్నారం బ్యారేజీకి తరలిస్తారనమాట. ఈ అన్నారం బ్యారేజీ నుండి పంప్ హౌస్ ద్వారా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సుందిర్ల బ్యారేజీకి ఈ నీటి రివర్స్ పంపింగ్ జరుగుతుంది. అక్కడి నుండి శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఆ నీటిని తరలిస్తారు. ఇది ఓవరాల్గా ఒక ఫస్ట్ లింక్ యొక్క నిర్మాణం అనమాట. మనం చూడొచ్చు 3 బ్యారేజీలు, 3 లిఫ్టులతో మొత్తము 46.3 కిలోమీటర్ల మేర నీటి తరలింపు ఉంది. దాదాపు 30,000 ఎకరాలకు ఇక్కడ సాగునీరు అందించేటువంటి అవకాశం ఉందన్నమాట. యాక్చువల్గా మనం బ్యారేజీ అంటే ఏం చెప్పుకున్నామంటే నీటి ప్రవాహాన్ని దారి మళ్లించే నిర్మాణంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఈ బ్యారేజీలు నీటిని మళ్లిస్తూనే ఈ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ నీటి ప్రవాహాన్ని దారి మళ్లిస్తూనే నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం కూడా కలిగి ఉన్నాయి. అందుకోసమే ఈ మూడింటిని కూడా బ్యారేజీలు అని అంటున్నప్పటికీ కూడా రిజర్వాయర్ల లిస్టులో చేర్చారు. కాళేశ్వరం ప్రణాళికలో ఉన్నటువంటి మొత్తం 20 రిజర్వాయర్లలో ఈ మూడింటిని కూడా చేర్చారు. ఈ 3 బ్యారేజీలకు కూడా ఇటీవల పేర్లు మార్చడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ను లక్ష్మీ బ్యారేజ్ అని, అన్నారం బ్యారేజ్ను సరస్వతి బ్యారేజ్ అని, సుందిల్లా బ్యారేజ్ను పార్వతీ బ్యారేజ్ అని పేర్లు మార్చడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ప్రతి రిజర్వాయర్ యొక్క నిల్వ సామర్థ్యము వాటిని ఏం డిస్కస్ చేయట్లేదు. ఒక టేబుల్ రూపంలో వీడియో ఎండ్లో ఇస్తాను, జస్ట్ అవి అట్లా చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ లింక్ చూద్దాం. ఫస్ట్ లింక్ మనకు మేడిగడ్డ టు శ్రీపాద సాగర్ అయితే, సెకండ్ లింక్ శ్రీపాద సాగర్ నుండి మిడ్ మానేరు వరకు ఉండేటువంటి నిర్మాణం అన్నమాట. శ్రీపాద సాగర్ నుండి మనకు కొద్ది దూరంలో ట్విన్ టన్నెల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ట్విన్ టన్నెల్స్ ఏంటంటే 2 సొరంగాలు ఉంటాయి, సైమల్టేనియస్గా ప్యారలల్గా ఇవి ప్రవహిస్తుంటాయి. ఒక్కోటి 10 మీటర్ల చొప్పున వెడల్పుతో, అంటే దాని వ్యాసంతో ఈ సొరంగాలు అనేటువంటివి ఇక్కడ నందిమేడారం రిజర్వాయర్ వరకు కూడా ఆ నీటిని తీసుకొని వస్తాయన్నమాట. ఈ నందిమేడారం రిజర్వాయర్ అనేది పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ నుండి మరొక ట్విన్ టన్నెల్ ప్రారంభమవుతుంది. మనకు గాయత్రి పంప్ హౌస్ వరకు కూడా నీటిని చేర్చుతాయి. గాయత్రి పంప్ హౌస్ అనేది మనకు లక్ష్మీపూర్ గ్రామంలో ఉంటుంది, కరీంనగర్ జిల్లాలో. ఇక్కడే అతిపెద్ద, ఆసియాలోనే అతిపెద్ద సర్చ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. సర్చ్ పూల్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రాజెక్టు యొక్క నీటి ప్రవాహంలో ప్రెషర్ను తగ్గించడం కోసం ఏర్పాటు చేసేటువంటి పెద్ద బావులుగా చెప్పుకున్నాం. మనం పిక్చర్లో చూడొచ్చు, ఇది గాయత్రి పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద, ఆసియాలోనే అతిపెద్ద సర్చ్ పూల్లో 92 మీటర్ల లోతుతో 56 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ఈ నీటిని ఎత్తిపోయడానికి 7 మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కూడా చాలా సామర్థ్యం. దాదాపు ఈ 92 మీటర్లతో పాటు పైకి ఆల్మోస్ట్ చూస్తే 111 మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ సర్చ్ పూల్ నుండి నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మోటారు 139 మెగావాట్ల సామర్థ్యంతో 7 మోటార్లను ఇక్కడ బిగించడం జరిగింది. ఈ 7 మోటార్లు కూడా మనకు BHEL వారు తయారు చేసి ఇచ్చారనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి అధిక సామర్థ్య మోటార్లలో ఇవి కూడా చేరినాయి.
139 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లు అన్నమాట ఇవి. ఇలా ఎత్తిపోసినటువంటి నీటిని ఎస్ఆర్ఎస్పి వరద కాలువలోకి తీసుకొస్తాయి. ఇటు నుండి మిడ్మానేరులోకి నీరు వస్తుందన్నమాట. ఈ రెండవ లింకులోనే మనకు నందిమేడారం నుండి ఇటువైపు పత్తిపాక రిజర్వాయర్లోకి నీటిని తీసుకుపోతారు. అటు నుంచి మళ్ళీ ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్, శ్రీరామ్ సాగర్ యొక్క కాకతీయ కెనాల్ ఏదైతే ఉందో అందులోకి లింకప్ చేస్తారనమాట. ఇదంతా కూడా మనకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క లింక్ 2లో భాగంగా శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి టు మిడ్మానేరు వరకు ఇది ఒక లింక్ అనమాట. మనకు మెయిన్గా గాయత్రి పంప్ హౌస్, అతిపెద్ద మోటార్లు, అతిపెద్ద సర్జ్ పూల్, వీటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ లింక్ 3 చూద్దాము. మిడ్మానేరు నుండి అప్పర్ మానేరు వరకు గల లింక్ ఇదనమాట. మిడ్మానేరు నుండి అప్పర్ మానేరుకు వచ్చే మధ్యలో మల్కాపేట్ వద్ద ఒక రిజర్వాయర్ నిర్మించి ఇక్కడ నుండి పంప్ చేస్తారు. మిడ్మానేరు, మల్కాపేట్, అప్పర్ మానేరు ఈ మూడు కూడా మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంటాయి. ఇక ఈ లింకప్కు సంబంధించి చిన్న చిన్న ట్యాంకులు, రిజర్వాయర్లు ఉన్నాయి, అవి చూద్దాము. అప్పర్ మానేరు నుండి ఇసాయిపేట నుండి అమర్లబండ వరకు కూడా ఒక లింక్ ఉంది. అమర్లబండ నుండి పైవైపు చూస్తే భూంపల్లి, గుజ్జాలు, కాటేవాడి. అదే కింది వైపు చూస్తే మోతే, తిమ్మక్కపల్లి, కచ్చాపూర్. పైవైపు 3, కింది వైపు 3 చిన్న చిన్న రిజర్వాయర్లు, ట్యాంకులు లాంటివి అనమాట. 1 TMC 2 TMC నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వాయర్లు ఇవి. మిడ్మానేరు, మల్కాపేట, అప్పర్ మానేరు ఇవి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటే ఇసాయిపేట, అమర్లబండ దీంతోపాటు ఈ పైన ఉన్నటువంటి ఈ 3, ఈ కింద ఉన్నటువంటి ఈ 3 రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ఇసాయిపేట నుండి ఇటువైపు ఉన్నాయి, మొత్తం కూడా కామారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ఇది లింక్ 3కి సంబంధించినటువంటి అంశం. మిడ్మానేరు, మల్కాపేట్, అప్పర్ మానేరు, ఇసాయిపేట, అమర్లబండ పైవైపు 3, కింది వైపు 3 రిజర్వాయర్లు, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాజెక్టు యొక్క లింక్ 4 చూద్దాము. మిడ్మానేరు టు షామీర్పేట్ ట్యాంక్ వరకు ఉండే లింక్ ఇది. మిడ్మానేరు నుండి అనంతగిరి రిజర్వాయర్కు, అక్కడి నుండి శ్రీ రంగనాయక సాగర్కు, అటు నుండి మల్లన్న సాగర్ నుండి మనకు కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు. ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా మనకు షామీర్పేట్ ట్యాంకుకి నీటిని పంప్ చేస్తారు. మిడ్మానేరు అనేది మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. అనంతగిరి కూడా మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంటుంది. మిడ్మానేరు పేరును శ్రీ రాజరాజేశ్వరి రిజర్వాయర్గా మార్చారు పేరును. అనంతగిరి రిజర్వాయర్ను అన్నపూర్ణ రిజర్వాయర్ అని కూడా పిలుస్తారు. ఇది 3.5 TMCల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ మనకు రంగనాయక సాగర్ అనేది మనకు సిద్దిపేటలో వస్తుంది. మల్లన్న సాగర్ కూడా సిద్దిపేటనే, అలాగే కొండపోచమ్మ రిజర్వాయర్ కూడా సిద్దిపేటలోనే వస్తుంది. ఈ రంగనాయక సాగర్ మనకు 3 TMC నిల్వ సామర్థ్యం గల రిజర్వాయరు. మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయరు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేపట్టినటువంటి అతిపెద్ద రిజర్వాయరు మల్లన్న సాగర్ రిజర్వాయరు. ఇక్కడ 50 TMCల నీటిని నిల్వ చేయడానికి వీలుగా రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది. ఇంపార్టెంట్, మనకు చాలాసార్లు క్వశ్చన్ కూడా వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్నటువంటి అతిపెద్ద రిజర్వాయర్ ఏది అంటే శ్రీ కుమరవెల్లి మల్లన్న సాగర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి మనకు ఒక డైవర్షన్ ఉంటుంది. డైవర్షన్ నుంచి మనకు కొండపోచమ్మ వరకు ఈ నీటిని మళ్లించడం జరుగుతుంది. ఈ చివరిగా ఉన్నటువంటి షామీర్పేట్ అనేది మనకు మేడ్చల్ జిల్లాలో వస్తుంది. ఈ షామీర్పేట్ ట్యాంక్ నుండే మనకు హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాలకు త్రాగునీటిని సరఫరా చేయనున్నారు. ఇది లింక్ 4కు సంబంధించినటువంటి అంశము. మిడ్మానేరు నుండి కొండపోచమ్మ, షామీర్పేట్ ట్యాంక్ వరకు. నెక్స్ట్ లింక్ 5 మనము ఇందాక చూసాం కదా. లింక్ 4 మిడ్మానేరు నుండి మనకు కొండపోచమ్మ, షామీర్పేట్ వరకు ఉండేటువంటిది. మనకు లింక్ 5 మల్లన్న సాగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మల్లన్న సాగర్ నుంచే మరో లింక్ ఇటు సింగూరు వైపు వెళ్ళేది 6th లింక్. మల్లన్న సాగర్ నుండి ఇటువైపు వచ్చేది బస్వాపురము, ఇది గందిమల్ల అనమాట. ఇటువైపు వచ్చేటివేమో లింక్ 5. ఒకసారి లింక్ 5ని క్లియర్గా చూద్దాము. మల్లన్న సాగర్ నుండి డైవర్షన్ చేసిన తర్వాత మనకు గందిమల్ల రిజర్వాయర్ ఒకటి, చిన్న ట్యాంక్ ఒకటి వస్తుంది. అది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది. దాన్ని కూడా మనకి ఇక్కడ నీటితో నింపుతారు. ఆ తర్వాత చివరిగా వచ్చేది బస్వాపురం కూడా మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఉంటుంది. మల్లన్న సాగర్, గందిమల్ల, బస్వాపురం ఇవి లింక్ 5లో భాగంగా నిర్మించనున్నారు.
నెక్స్ట్ 6th లింక్ చూద్దాం. మల్లన్న సాగర్ నుండి ఇటువైపు వచ్చేటువంటి లింక్ అనమాట. ఇది మల్లన్న సాగర్ టు సింగూరు రిజర్వాయర్లోకి ఇది ఏర్పాటు చేయబడి ఉంటుంది. మనకు మల్లన్న సాగర్ సిద్దిపేట జిల్లాలో ఉంటే ఇక్కడ మధ్యలో మళ్ళీ మనకు మెదక్ వస్తుంది. మెదక్ తర్వాత సింగూరు ప్రాజెక్టు ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా ఇది. ఇక్కడ నుండి ఈ సింగూరు ప్రాజెక్ట్ నుండి మనకు తిరిగి నిజాం సాగర్ నుండి గోదావరి నదిలోకి. సింగూరు అనేది మంజీరా నదిపై ఉన్నటువంటి ఒక భారీ ప్రాజెక్టు. మంజీరా నదిలో కలిసిపోయినటువంటి గోదావరి నది అటు నుండి నిజాం సాగర్ నుండి పైన ఉన్నటువంటి గోదావరి నదిలో కలిసిపోతుంది. అక్కడ నుండి మళ్ళీ తిరిగి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి చేరుతుంది. ఇలా మనం చూస్తే మేడిగడ్డ వద్ద ఏదైతే గోదావరి నది పైన ఎత్తిపోతల ద్వారా సేకరించినటువంటి నీటిని తిరిగి ఉపయోగించుకుంటూ వివిధ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ సింగూరు ప్రాజెక్టులో కలిపినాము. ఈ సింగూరు ప్రాజెక్టు మళ్ళీ తిరిగిపోయి గోదావరి నదిలో కలుస్తుంది. ఓవరాల్గా ఇది ఒక సర్కిల్ లాగా మనము చెప్పొచ్చు. ఆ నీటిని నిరంతరం మనం ఈ సర్కిల్లో ఉపయోగించుకుంటూ లాభపడేటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. ఇక చివరగా లింక్ 7 గురించి చూద్దాము. ఈ లింక్ 7 అనేది మనం ఇందాకే చూసాం కదా. లింక్ 6 ద్వారా గోదావరి నదిలోకి వచ్చినటువంటి నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరుతుంది. శ్రీరామ్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న ట్యాంకుల వంటి రిజర్వాయర్లను నింపడం 7th లింక్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి చూడొచ్చు. పైన హాగర్ల, దిల్వారా, కిందికి చూస్తే మనకు మాసాని ట్యాంకు, కొండెం ట్యాంకు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చుట్టూ ఉన్నటువంటి ట్యాంకులను నింపేటువంటి లింక్ 7. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా మనము 7 లింకుల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం తెలుసుకున్నాం. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలను టేబుల్ రూపంలో కింద ఇస్తున్నాను, చూడండి. ఫస్ట్ టేబుల్ ఇది. మనకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విశిష్ట లక్షణాలు ఏమున్నాయో మనం ఇక్కడ చూద్దాం. మొత్తము కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పొడవు 1832 కిలోమీటర్ల మేర ఇది ప్రవహిస్తుంది అన్నమాట. ఇందులో గ్రావిటీ కెనాల్స్, ఎటువంటి ప్రెజర్ అవసరం లేకుండానే దానంతట అదే ప్రవహించేటువంటి కెనాల్స్ గ్రావిటీ కెనాల్స్. ఇక్కడ చూడొచ్చు మనం 1531 కిలోమీటర్ల మేర ఈ గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి. తర్వాత టనెల్స్ 203 కిలోమీటర్లు. ఈ ప్రెజర్ కెనాల్ల కింద 98 కిలోమీటర్లు ఉన్నాయి. ఇక మొత్తం రిజర్వాయర్లు 20 అని చెప్పుకున్నాం. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లను కూడా రిజర్వాయర్లలోకి చేర్చడం జరిగింది. మొత్తం లిఫ్ట్స్ 20. ఈ లిఫ్ట్స్కి కావాల్సినటువంటి మొత్తం మెగావాట్లు మనం చూసుకున్నాము. కింద మనం చూడొచ్చు. పవర్ రేటింగ్ 4627 మెగావాట్లు. రోజుకు 3 టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు ఎత్తిపోయడానికి అవసరమయ్యేటువంటి విద్యుత్ అన్నమాట ఇది. ఇక మొత్తం నిర్మించినటువంటి రిజర్వాయర్లో ఉపయోగించుకుంటున్నటువంటి రిజర్వాయర్లో నిల్వ సామర్థ్యం ఎంత ఉందంటే 147.71 టీఎంసీలు మాత్రమే. అయినప్పటికీ మనము ఉపయోగించుకునేటువంటి నీటి వాటా 240 టీఎంసీలు. ఇది ఎలాగంటే మనము రిజర్వాయర్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు మనము సాగునీటిగా, తాగునీటిగా దాన్ని ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉంటాం కాబట్టి నిల్వ కంటే కూడా ఉపయోగించుకునే నీటి శాతం ఎక్కువ అనమాట. దీన్ని 1:1.68 రేషియోలో మనము చెప్పొచ్చు. నిల్వ వినియోగం. నిల్వ 147 టీఎంసీలు అయితే వినియోగము 240 టీఎంసీలు ఉంది. ఇందులో మనం చూడొచ్చు ఇరిగేషన్ కోసము కొత్తది, అదేవిధంగా స్థిరీకరించినటువంటి ఆయకట్టు కలుపుకుంటే మొత్తం 169 టీఎంసీల వాటరు జంట నగరాలు ప్లస్ మన ఎన్ రూట్ విలేజెస్ ఏదైతే దారి పొడవున ఉండేటువంటి గ్రామాలకు అన్నిటి కలుపుకొని 40 టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్నాం ఈ ప్రాజెక్టు ద్వారా. పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు. ఇదంతా కూడా మనం చూసినాము. అదేవిధంగా మొత్తంగా చూస్తే 20 జిల్లాలు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతున్నాయని తెలుసుకోండి. ఇక మన నెక్స్ట్ టేబుల్ ఏ ప్రాజెక్టు కింద ఎంత టీఎంసీ కెపాసిటీ నిల్వ ఉందో మనకి ఇక్కడ ఇచ్చారో చూడండి. అత్యధిక నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ ఏదని చెప్పుకున్నాము, శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్. ఇది 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉంది. టోటల్గా 147.71 టీఎంసీని మనం నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఈ టేబుల్లో మనం ఇందాక చూసినటువంటి లింక్ 1 నుండి లింక్ 7 వరకు కూడా దానికి సంబంధించిన అంశాలన్నీ ఇక్కడ బ్రీఫ్గా ఇచ్చారు, చూడండి ఒకసారి. అంటే ఏ లింక్ ప్రకారము ఎంత ఆయకట్టు మనకు సాగులోకి వస్తుంది అనే అంశాన్ని ఇక్కడ ఈ టేబుల్లో ఇచ్చారు. లింక్ 1 మనం చెప్పుకున్నాము మేడిగడ్డ నుండి శ్రీపాద ఎల్లంపల్లి. లింక్ 2 శ్రీపాద ఎల్లంపల్లి టు మిడ్ మానేరు. లింక్ 3 మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి అప్పర్ మానేరుకు. లింక్ 4 మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి కొంటపోచమ్మ, ఆ తర్వాత షామీర్పేట వరకు చెప్పుకున్నాం. లింక్ 5 అనేది మనము
మల్లన్న సాగర్ నుండి మనకు ఇటువైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటిది. లింక్ 6 అనేది మల్లన్న సాగర్ నుండి సింగూర్ రిజర్వాయర్కి చేసినటువంటి లింకప్ అనమాట అది. ఇక చివరి లింక్ మనం చూసింది ఏంటంటే ఎస్ఆర్ఎస్పి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న రిజర్వాయర్లు నింపే కార్యక్రమం. ఇలా ఒక్కొక్క లింక్ మీద ఆధారపడి ఎంత సాగులోకి వస్తుంది కొత్త ఆయకట్టు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది హెక్టార్లలోకి, ఇది ఎకరాల్లో. మొత్తము 18,25,700 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని మనం ఈ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. బాయ్.